హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇన్వర్టర్ మోడల్ కస్టమర్ ఫిజికల్ హోల్ వేశారు. ఫ్రీజర్ హోల్ పడింది. దానికి కంప్రెషర్ ప్లస్ ఫ్రీజర్ ప్లస్ కండెన్సర్ ఈ టోటల్ రీప్లేస్మెంట్ చేసి గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే 600 గ్యాస్ ఎలా ఛార్జ్ చేసుకోవాలి స్మార్ట్ ఇన్వర్టర్ దానికి అనేది మీరు నేర్చుకోగలుగుతారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెక్నీషియన్స్ మన ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ అడిగారు రిఫ్రిజిరేటర్ వీడియో కూడా పోస్ట్ చేయండి అని. అందుకని నేను ఈ కంప్రెషర్ రీప్లేస్మెంట్ ఫిజికల్ హోల్ ఉండే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది పాత కంప్రెసరు. ఇది ఇక్కడి నుంచి టోటల్గా రిమూవ్ చేసేయాలి. సైడ్ 4 లాక్స్ ఉంటాయి. ఆ లాక్స్ తీసేసి ఎర్త్ వైర్ ఉంది, ఎర్త్ వైరింగ్ అనేది పక్కకు తీసేసామంటే కంప్రెషర్ పక్కకు వచ్చేస్తుంది. ఇది ఓల్డ్ కంప్రెసర్, ఇప్పుడు న్యూ కంప్రెసర్. ఇది న్యూ కంప్రెసర్, ఇది ఇన్స్టాల్ చేస్తున్నాము ఇక్కడ. దీనికి సైడ్ 4 లాక్స్ తీసినటివి ఫిట్ చేసేయాలి. కంప్రెషర్ జాక్ ఇచ్చి ఒకసారి ఫస్ట్ మనకు వచ్చిన కంప్రెషర్ గుడ్ వన్నా కాదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకసారి డైరెక్ట్గా వెల్డింగ్లు అనేది కొట్టేయకూడదు, చెక్ చేశాక కొట్టాలి. ఇప్పుడు టెస్ట్ మోడ్ ఆన్ చేశాను, కంప్రెషర్ ఆన్ అయింది. ఇది ఓల్డ్ కండెన్సర్ తీసేయాలి. దాంట్లోకి హోల్ పడడం వల్ల వాటర్ అనేది వెళ్ళిపోయాయి ఎక్కువగా. ఈ కండెన్సర్కి 4 ఫిట్టింగ్లు ఉంటాయి. ఆ 4 ప్లేట్స్ ఇవి తీసేసుకొని కొత్తగా వేసే కండెన్సర్కి మనం యూస్ చేసుకోవాలి. న్యూ కండెన్సర్ ఇన్స్టాల్ చేస్తున్నాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆల్రెడీ నేనే ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టి అన్నీ ఎక్కడెక్కడ ఫాస్ట్గా ఉండాలి అది కూడా నేనే సెట్ చేసి పెట్టాను, టైం వేస్ట్ అవ్వకుండా. మీకు నెక్స్ట్ ఇంకా ఏ వీడియోస్ కావాలో, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ ఏం కావాలో ఆ వీడియోస్ మీకు కామెంట్లో పెట్టారంటే నేను ఆ వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తుంటాను. నా వీడియోలని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అన్నీ నేర్చుకోవడం ఒక ఎత్తు, రిఫ్రిజిరేటర్ గ్యాస్ ఛార్జింగ్ నేర్చుకోవడం ఒక ఎత్తు. ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్ గ్యాస్ ఛార్జింగ్ నేర్చుకోండి టెక్నీషియన్స్ అయితే. ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. 100% మీకు ఉపయోగపడేది ఈ గ్యాస్ ఛార్జింగే. ఫస్ట్ బాగా హీట్ అయిన తర్వాత వెల్డింగ్ రాడ్కి ఇలాగ వైట్ కలర్ ఫ్లక్స్ వస్తుంది. ఆ ఫ్లక్స్ తీసుకొని అక్కడ పెట్టి వెల్డింగ్ చేస్తే చాలా ఈజీగా పడుతుంది. ఐరన్ టు కాపర్ బ్రేజింగ్ చేసేటప్పుడు ఇలా ఫ్లెక్స్ యూస్ చేస్తేనే అతుక్కుంటుంది, లేదంటే అతుక్కోదు. అందుకు ఫ్లెక్స్ యూస్ చేస్తాము. ఇప్పుడు కండెన్సర్ డిశ్చార్జ్ దగ్గర ఫైల్ చేసి తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఫిట్ చేయాలి. ఇది సిలికా జెల్ ఫిల్టర్. ఇప్పుడు మనం వెల్డింగ్ చేసినా కూడా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చేయాలి. ఫిల్టర్ వెల్డింగ్ దగ్గర ప్లస్ కంప్రెషర్ సక్షన్ వెల్డింగ్ దగ్గర ఫ్లెక్స్ యూస్ చేస్తే మీకు బాగా వెల్డింగ్ పడుతుంది, లేదంటే అసలు వెల్డింగ్ అనేది పడదు. దానికంటే ముందు ఫైల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫైల్ మీరు ఎంత బాగా చేస్తారో అప్పుడు చాలా బాగా అక్కడ వెల్డింగ్ పడుతుంది.
తర్వాత ఈ క్యాపిలరీ వెల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్యాపిలరీ వెల్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా చల్లబరుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఫ్రీజర్ ఇక్కడ తీసి కొత్త ఫ్రీజర్ మనం ఫిట్ చేస్తున్నాము. ఈ ఫ్రీజర్ డోర్కి 3 స్క్రూలు ఉంటాయి, ఫ్రీజర్కి 2 స్క్రూలు ఉంటాయి. క్యాపిలరీ కట్టర్తో క్యాపిలరీ కట్ చేసి ట్యూబ్ కట్టర్తో సెక్షన్ పైపు కట్ చేసేసి ఫ్రీజర్ ఓల్డ్ది పక్కకు తీసేయాలి. ఇలా చూసినట్లయితే ఇక్కడ హోల్ కనిపిస్తుంది మీకు. ఫస్ట్ మనం ఫ్రేమ్కి ఇలా ఫ్రీజర్ ఫిట్టింగ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఒకేసారి అక్కడే చేద్దాము అనుకుంటే అది చాలా టైం తీసుకుంటుంది, అక్కడ ఫిట్టింగ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. వెల్డింగ్ కొట్టే ముందే ఇలా ఫ్రేమ్ ఫస్ట్ కూర్చోబెట్టేస్తే చాలా ఈజీ అవుతుంది మీకు. వెల్డింగ్ కొట్టే ముందు ఇక్కడ ఒక క్లాత్ ఏదో ఒకటి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడ పైప్ ఉండేది గమ్ వేసి ఉంటారు కొద్దిగా. ఆ గమ్ గ్లూ కరిగిపోయింది అంటే వెల్డింగ్ లీక్ వస్తుంది. అందుకు ఇలా క్లాత్ పెట్టుకుంటే మంచిది. మనం ఎక్స్పీరియన్స్ లేకుండా లోపల మనం వెల్డింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటేనే లోపల వెల్డింగ్ చేయండి. ఇలాగ వెల్డింగ్ చేశాక తొందరగా పైపు చల్లబరచాలి. తర్వాత క్యాపిలరీ ఫ్లష్ అవుట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి కంప్రెషర్ ఒకసారి ఆన్ చేసామంటే దాంట్లో ఉండే వాటర్ బయటకు వచ్చేస్తాయి. తర్వాత మనం క్యాపిలరీ వెల్డింగ్ కొట్టుకోవాలి. అలాగే కొట్టామంటే పాతగా ఉండే వాటర్ మళ్ళీ ఫ్రీజర్లోకి వెళ్తాయి, మళ్ళీ చోకింగ్ ప్రాబ్లం వస్తుంది. ఈ క్యాపిలరీ వెల్డింగ్ చాలా సింపుల్గానే అయిపోతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాపర్ టు కాపర్ బ్రేజింగ్ చేయడం చాలా ఈజీ. వెల్డింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రీజర్ పైకి తగిలించి 2 స్క్రూస్ వస్తాయి. ఆ 2 స్క్రూస్ టోటల్గా గట్టిగా టైట్ చేసేస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చునేస్తుంది. పర్ఫెక్ట్గా ఫ్రేమ్ సెట్ అయిపోయింది, కూర్చుంది సీటింగ్లో. ఈ ఫ్రీజర్ ఫ్రేమ్ పెట్టేసి 3 స్క్రూస్ వచ్చినవి 3 టైట్ చేసేసుకుంటే ఫ్రీజర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్.
ఈ 2 స్క్రూలు కూడా ఫిట్ చేస్తే ఫ్రీజర్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఇది దీంతోనే మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తాము కంప్రెషర్కి. ఇది నాన్ రిటర్న్ వాల్ సెక్షన్ అంటారు, గ్యాస్ ఛార్జింగ్ పిన్ వాల్ అంటారు దీన్ని. ఎలా పిలిచినా కూడా ఒకటే అర్థం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయర్, ఏసీ వీటిలో ఏదైనా నేను చేసి వీడియో పోస్ట్ చేయగలుగుతాము. అన్నీ అయిపోయిన తర్వాత ఇది సక్షన్ లైన్, కంప్రెషర్కి వచ్చే సక్షన్ అంటారు దీన్ని ఫ్లష్ అవుట్ చేసుకోవాలి. దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ ఏమన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేయాలి, లేదంటే అది కూడా చౌకింగ్కి దారితీస్తుంది మళ్ళీ. ఇది సక్షన్ పైప్ అంటారు, కంప్రెషర్ సక్షన్ పైప్. హీటింగ్ చేశాక మనం వెల్డింగ్ రాడ్ అక్కడ పెడితే చాలా ఈజీగా కరిగిపోతుంది, వెల్డింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు హీట్ చేయకుండా ఎన్నిసార్లు అక్కడ పెట్టినా కూడా లాభం అనేది ఉండదు. అందుకని ఫస్ట్ బాగా హీట్ అయ్యేట్టుగా చూసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది వర్క్. ఇది పిన్ వాల్ బిగించుకోవాలి. వెల్డింగ్ చేసే ముందు తీసేసి ఉంచాలి, వెల్డింగ్ అయ్యాక మనం వాల్ బిగించుకొని వ్యాక్యూమ్ చేసుకొని తర్వాత గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవాలి. 25 మినిట్స్ వ్యాక్యూమ్ చేసుకోవాలి. 600 గ్యాస్, ఇదంతా వ్యాక్యూమ్లోనే నడుస్తుంది. 0కి లోపే మనం గ్యాస్ ప్రెషర్ పెట్టాలి. వ్యాక్యూమ్ పెట్టకపోతే అసలు కూలింగ్ అనేది రాదు. ఇది యాంటీ చౌక్, యాంటీ మాయిశ్చర్ అంటారు. ఈ రిఫ్రిజిరేటర్కి 600 గ్యాస్ మేము యూజ్ చేస్తున్నాము. కంప్రెషర్ పైనే రాసుంటారు 600 అని. ఏ కంప్రెషర్కి ఏ గ్యాస్ అనేది కంప్రెషర్ మీదే ఇచ్చుంటారు. దాన్ని బట్టి మాత్రమే మనం గ్యాస్ ఛార్జింగ్ చేయాలి. మనకు నచ్చింది తోచింది వేయకూడదు, కంప్రెషర్ ఫెయిల్ అయిపోతాయి, లేదంటే బ్లాస్ట్ అవుతాయి. గ్యాస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బిగినర్స్ అయితే మీరు ఖచ్చితంగా ఈ గ్యాస్ ఛార్జింగ్ చూసి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న పనులు ఎవరైనా చేయగలుగుతారు అందరూ, కానీ గ్యాస్ ఛార్జింగ్ చేయండి. గ్యాస్ ఛార్జింగ్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది మిగులుతుంది. గ్యాస్ ఛార్జింగ్ బాగా నేర్చుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. టెస్ట్ మోడ్ ఆన్ చేయడానికి థర్మోస్టాట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఒక 10 సెకండ్స్ వెయిట్ చేసి ఆన్ చేస్తే టెస్ట్ మోడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ గేజ్ మీటర్లో వ్యాక్యూమ్లో ఉన్నప్పుడు మైనస్లో ఉంటుంది. ఇప్పుడు మెల్లగా మనం ప్రెషర్ వేసిన తర్వాత ఆన్ చేసిన వెంటనే మెల్లగా డౌన్ అవుతూ బిలో 0 రావాలి. బిలో 0 వరకు మాత్రమే మనం గ్యాస్ ఛార్జింగ్ చేయాలి. దీనికి ఎక్కువ గ్యాస్ ఛార్జింగ్ చేస్తే వర్కింగ్ అనేది అవ్వదు, ఐస్ కట్టడం అనేది జరగదు. కరెక్ట్గా 0 మీదకి వచ్చింది, గ్యాస్ పర్ఫెక్ట్గా సరిపోయింది, ఇంకా చేయాల్సిన అవసరం లేదు.
మీకు ఐస్ చూపిస్తాను. వేసిన ఒక 4 మినిట్స్కి 3 మినిట్స్కి ఇలా ఐస్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, మీరు చూస్తున్నట్లయితే ఐస్ స్టార్ట్ అయింది. ఇక మినిమం ఒక 1 అవర్ కానీ చూసామంటే పర్ఫెక్ట్గా ఫ్రీజర్ మొత్తం కూలింగ్ వచ్చేస్తుంది. ఇక ఛార్జింగ్ లైన్స్ తీసేస్తాము. ఇప్పుడు మీరు చూసింది గ్యాస్, అది చేతి మీద ఇలా పడకూడదు. ఏ గ్యాస్ అయినా సరే జాగ్రత్తగా చేసుకోవాలి వర్క్. బిలో 0 కంటే గ్యాస్ ఎక్కువైతే వదిలేసేయాలి బయటికి. కరెక్ట్గా 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక గ్యాస్ ఛార్జింగ్ పిన్ వాల్ నుంచి ఛార్జింగ్ లైన్ డిస్కనెక్ట్ చేసి దానికి టెఫ్లాన్ టేప్ మనం యూజ్ చేసి డమ్మి నట్ వేసేస్తే గ్యాస్ ఛార్జింగ్ అనేది ఫినిష్ అయిపోయినట్లే. టెఫ్లాన్ టేప్ 100% యూజ్ చేయడం మంచిది. మ్యాక్సిమం గ్యాస్ ఛార్జింగ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు టెఫ్లాన్ టేప్ యూజ్ చేయకుండా వెళ్ళారు అంటే అక్కడి నుంచి లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టెఫ్లాన్ టేప్ యూజ్ చేయడం చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.